పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ పామ్ సండే అంటే మట్ల ఆదివారం జరుపుకుంటున్న ఈ శుభ సమయాన ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు. భక్తి కీర్తన 22వ కీర్తన 8, 9, 17, 18, 19, 20, 23, 24 వచనాలు. రెండవ పట్టణము పునీత పౌలు ఫిలిప్పీలకు రాస్తున్న లేఖ 2వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం నుండి 54వ వచనం వరకు. ఈనాటి పండుగ యొక్క ప్రత్యేకతను భక్తి శ్రద్ధలతో చదువుకొని వింటూ ధ్యానించుదాం. మట్ల ఆదివారం క్రైస్తవుల పవిత్ర వారానికి ఆరంభమైన అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజున యేసు ప్రభు జెరూసలేం నగరంలో ఘనంగా ప్రవేశించిన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటారు. ఇది ఈస్టర్కు ముందు ఆదివారం జరపబడుతుంది. మట్ల ఆదివారం అనే పేరు తాటి ఆకుల నుండి వచ్చింది. యేసు నగరంలోనికి ప్రవేశించినప్పుడు ప్రజలు తాటి ఆకులను చేతుల్లో పట్టుకొని ఆయనకు స్వాగతం పలికారు. ఇది ఆనందం, విజయం, గౌరవానికి గుర్తుగా ప్రకటించబడింది. ఈ సంఘటన బైబిల్లో సువార్తల్లో వివరంగా ఉంది. యేసు గాడిదపై కూర్చుని యెరూషలేంలోనికి ప్రవేశించారు. ప్రజలు తమ వస్త్రాలను మార్గంలో పరిచి హోసన్నా అని కీర్తించారు. అంటే ప్రభు మమ్మల్ని రక్షించు అని అర్థం. యేసు గాడిదపై రావటం ఒక గొప్ప ఆత్మీయ అర్థాన్ని కలిగి ఉంది. అప్పటి రాజులు యుద్ధానికి గుర్రాలపై వచ్చేవారు, కానీ యేసు శాంతిరాజుగా వినయంతో గాడిదపై వచ్చారు. ఇది ఆయన వినయాన్ని, శాంతి సందేశాన్ని తెలియజేస్తుంది. ఈ మట్ల ఆదివారం చరిత్రలో ప్రవచన నెరవేర్పు కూడా ఉంది. పాత నిబంధనలో యేసు ప్రభు గాడిదపై వస్తారని ముందే చెప్పబడింది. అందువల్ల ఈ సంఘటన దేవుని యోజన నెరవేర్పుగా భావింపబడుతుంది. ఈరోజు మనకు విశ్వాసంలో స్థిరత్వాన్ని నేర్పిస్తుంది. యేసును స్వాగతించిన ప్రజలు కొద్ది రోజుల తర్వాత ఆయనను తిరస్కరించారు. ఇది మన విశ్వాసం పరిస్థితులపై ఆధారపడకూడదని గుర్తు చేస్తుంది. మట్ల ఆదివారం మనకు వినయం, ప్రేమ, క్షమ అనే విలువలను గుర్తు చేస్తుంది. యేసు తన జీవితం ద్వారా ఈ లక్షణాలను చూపించారు. మనం కూడా ఆయనను అనుసరించి అదే మార్గంలో నడవాలి. మెస్సియా అని నమ్మకం. ఆ కాలంలో యూదులు ఒక రక్షకుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు చేసిన అద్భుతాలు చూసి ఆయనే దేవుడు పంపిన మెస్సియా అని ప్రజలు నమ్మారు. అందుకే ఆయనను రాజుగా స్వాగతించారు. అద్భుతాల ప్రభావం. యేసు అనేక అద్భుతాలు చేశారు. రోగులను స్వస్థపరచడం, మృతులను లేపడం వంటి కార్యాలు ప్రజలను ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా లాజరును లేపిన తర్వాత ప్రజల్లో ఆయనపై విశ్వాసం మరింత పెరిగింది. యేసు ప్రభును రాజుగా యెరూషలేంలోనికి ప్రవేశించినప్పుడు ప్రజలు మానికొమ్ములను ఊపుతూ వస్త్రాలు పరిచి రాజును స్వాగతించినట్లుగా ఘనంగా ఊరేగించారు. ఇది గౌరవానికి సంకేతం. హోసన్నా కీర్తనలు. ప్రజలు హోసన్నా అని కీర్తనలు పాడుతూ యేసును స్తుతించారు. దీని అర్థం ప్రభు మమ్మల్ని రక్షించు అని. వారు యేసు తమను రక్షిస్తారని ఆశించారు. రాజకీయ విముక్తికి ఆశ. అప్పుడు యూదులు రోమా పాలనలో బాధపడుతూ ఉన్నారు. యేసు వారిని ఆ బానిసత్వం నుండి విడిపిస్తారని భావించారు. అందుకే ఆయనను గొప్ప రాజుగా ఊరేగించారు. ప్రవచన నెరవేర్పు. పాత నిబంధనలో చెప్పినట్లుగా రక్షకుడు వచ్చేటప్పుడు ప్రజలు ఆనందంతో స్వాగతిస్తారని ఉంది. యేసు ఆ ప్రవచనాన్ని నెరవేర్చినందుకు ప్రజలు ఆయనను ఘనముగా స్వాగతించారు. ప్రియ స్నేహితులారా, మరి యేసు ప్రభు గాడిదపై వెళ్ళడానికి గల కారణం ఏమిటి అని మనం ధ్యానిస్తే, యేసు ప్రభు గాడిదపై
ఎక్కి వెళ్ళడం ఆయన వినయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. ఆ కాలంలో రాజులు గర్వంగా గుర్రాలపై యుద్ధానికి వెళ్ళారు. కానీ యేసు ప్రభు శాంతిరాజుగా వినయంతో ప్రజల మధ్యకి రావడానికి గాడిదనించుకున్నారు. ఇది ఆయన స్వభావం ఎంత వినయమైందో తెలియచేస్తుంది. గాడిదపై ప్రయాణించటం పాత నిబంధన ప్రవచనానికి నెరవేర్పు. బైబిల్లో జకర్యా గ్రంథంలో నీ రాజు వినయంతో గాడిదపై వస్తాడు అని ముందుగానే చెప్పబడింది. యేసు ప్రభు అదే విధంగా వచ్చి దేవుని వాక్యాన్ని నెరవేర్చారు. గాడిద శాంతికి సూచన. యుద్ధ సమయాల్లో గుర్రాలు రాజులు ఉపయోగిస్తారు. రాజులు గుర్రాలపై వస్తారు, కానీ శాంతి సమయంలో గాడిదపై వస్తారు. యేసు ప్రభు కూడా యుద్ధం కోసం కాదు, ప్రేమ, క్షమ, నిజమైన శాంతిని మనకు ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి ప్రభువా మన జీవితంలో ఏ విధంగా ప్రభు శాంతిని చేకూరుస్తున్నారో మనం ఆలోచన చేసుకోవాలి. యేసు ప్రభు ప్రజలకు నిజమైన రాజ్యం భౌతిక రాజ్యం కాదని, ఆత్మీయ రాజ్యం అని బోధించడానికి ఇలా చేశారు. ఆయన గాడిదపై రావడం ద్వారా ప్రజల్లో ఉన్న రాజకీయ ఆశలను మార్చి దేవుని రాజ్యం గురించి అర్థం చేసుకునేలా చేశారు. అయితే ఈనాడు యొక్క గొప్ప వాక్యం మనం ధ్యానిస్తూ ఉండగా, గాడిదపై యేసు ప్రభు ప్రయాణం మన జీవితాలకు ఒక పాఠం. మనం గర్వం కాకుండా వినయంతో జీవించాలి. యేసును అనుసరించే ప్రతి వ్యక్తి ఆయన లాంటి వినయం, శాంతి, ప్రేమ ప్రదర్శించాలి అనే సందేశం ఈనాటి పండుగలో దాగి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. వినయంతో ప్రార్థించుదాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ పవిత్రమైన దినమున నీ సన్నిధిలో వినయంతో వచ్చుచున్నాము. మా హృదయాన్ని శుద్ధి చేసి మీ చిత్తానికి అనుగుణంగా నడిచే కృపను మాకు ప్రసాదించము. మా ఆలోచనలు, మాటలు, కార్యములు అన్నీ నీకు ఇష్టమైనవిగా మారినట్లు నన్ను నడిపించుము. ప్రభువా, వినయం, ప్రేమ, క్షమను నా జీవితంలో ప్రతిబింబించేటట్లు నాకు బలమును, అనుగ్రహమును, గర్వాన్ని తొలగించి సేవాభావంతో జీవించేందుకు మమ్ము మార్చుము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీపై విశ్వాసం కోల్పోకుండా నిలబడే ధైర్యం ఇవ్వండి. ప్రభువా, మా బాధలు, కష్టాలు, ఆందోళనలు అన్నీ మీ పాదాల దగ్గర ఉంచుచున్నాము. నన్ను శాంతితో నింపండి. మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారికి ఆరోగ్యము, ఐక్యత, ఆనందం ప్రసాదించండి. దేవా, నన్ను మీ శాంతి సాధనగా ఉపయోగించుకోనండి. నేను వెళ్ళే ప్రతి చోట ప్రేమను పంచే హృదయాన్ని ఇవ్వండి. ద్వేషం ఉన్న చోట ప్రేమను, చీకటి ఉన్న చోట వెలుగును తీసుకువెళ్ళే దూతగా మమ్ము తీర్చిదిద్దండి. ప్రియమైన పరలోక తండ్రి, మాటల ఆదివారం ఈ పవిత్రమైన దినమున నీ సన్నిధిలో మేమందరం ఒక మనస్సుతో చేరి మిమ్మును స్తుతిస్తూ ఉన్నాం. యేసు ప్రభువా, యెరూషలేములోనికి మహిమగా ప్రవేశించినప్పుడు ప్రజలు హోసాన్నా అని కీర్తించినట్లే మేము కూడా ఈరోజు మా హృదయాలను తెరచి మీకు స్వాగతం పలుకుతూ ఉన్నాం. ప్రభువా, ఈ మాటల ఆదివారం ద్వారా మాకు వినయం నేర్పించుము. గర్వం, స్వార్థం, అహంకారం నుండి మమ్ములను విడిపించుము. యేసు ప్రభు గాడిదపై వచ్చి చూపించిన వినయం మాలో నిత్యము నిలిచేలా మమ్మల్ని మార్చుము. మేము నీ చిత్తానికి లోబడే సేవకులుగా ఉండినట్లు కృపచూపము. ప్రభువా, మా విశ్వాసం స్థిరంగా ఉండినట్లు మాకు బలం ఇవ్వండి. ఆనందకాలంలో మాత్రమే కాకుండా పరీక్షల్లో కూడా మిమ్మల్ని అనుసరించేందుకు ధైర్యం ప్రసాదించండి. యేసుక్రీస్తువా, హోసన్నా అంటూ స్వాగతించిన ప్రజల తర్వాత ఆయనను తిరస్కరించినట్లు మేము కాకుండాట్లు మా హృదయాలను స్థిరపరచుము. ప్రేమమయుడ, మా కుటుంబాలను మీ ఆశీర్వాదంతో నింపుము. ప్రతి ఇంటిలో శాంతి, ఆనందం, ఐక్యత నెలకొన్నట్లు కృప చేయము. వ్యాధులు, బాధలు, కష్టాలు అన్నీ మీ కృపతోనే తొలగిపోవునట్లు మమ్మల్ని కాపాడము. ప్రతి సభ్యుని మీ రక్షణ కింద ఉంచుము. దేవా, ఈ లోకంలో శాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. యుద్ధాలు, కలహాలు, ద్వేషం నశించి
మీ ప్రేమ రాజ్యం స్థాపింపబడినట్లు కృప చేయము. మమ్మల్ని మీ శాంతికి సాధనంగా ఉపయోగించము. మేము వెళ్ళే ప్రతి చోట నీ ప్రేమను పంచేవారంగా చేయము. ప్రభువా, బాధపడుతున్న వారందరినీ స్మరించుచున్నాము. నిరాశలో ఉన్న వారికి ఆశను, కన్నీళ్ళలో ఉన్న వారికి ఆదరణను, బలహీనతలను బలాన్ని ప్రసాదించము. ఒంటరిగా ఉన్న వారికి మీ సన్నిధిని అనుభవించినట్లు దయచేయము. పరిశుద్ధుడా, మా పాపములను క్షమింపుము. తెలిసి చేసిన వాటిని, తెలియక చేసిన వాటిని క్షమించి నూతన హృదయాన్ని మాకు ప్రసాదించము. నీ మార్గంలో నడిచేలా మమ్మ పునరుద్ధరించము. ప్రభువా, ఈ మట్ల ఆదివారం నుండి ప్రారంభమయ్యే పవిత్ర వారంలో మేము మీతో కలిసి నడువునట్లు కృప చేయము. యేసుక్రీస్తు శిలువ శ్రమలు, పునరుత్థానం యొక్క అర్థాన్ని లోతుగా గ్రహించినట్లు మాకు జ్ఞానం ఇవ్వము. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయగల దేవుడు మనలందరినీ కూడా తన కృప వస్త్రంతో కప్పి ఈ మట్ల ఆదివారం మరియు వచ్చే వారం అంతా కూడా మనలందరినీ పవిత్రపరిచి భద్రపరచుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.